హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో స్నాక్ ఐటమ్ ఉల్లి పకోడీ చేసి చూపించబోతున్నానండి. పిల్లలు స్కూల్ నుంచి వస్తుండగానే ఏదైనా స్నాక్ పెట్టమన్నప్పుడు ఈజీగా ఉల్లి పకోడీని కొంచెం శనగపిండి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసి ఈజీగా చేసేయచ్చు. ఎంతో ఈజీగా చేసే ఈ శనగపిండితో పకోడీ చూసేద్దామా. పకోడీ చేయడానికి ఉల్లిపాయలు ఇలాగా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలండి. పెద్ద ఉల్లిపాయలు 4 ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేశాను. 2 పచ్చిమిర్చి, 1 ఇంచి అల్లం ముక్క, కొద్దిగా కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఇవన్నీ కూడా బాగా చిన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, కరివేపాకుని ఈ పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే 4 కట్ చేశాను. వెయిట్లో అయితే 300 గ్రామ్స్ ఉల్లిపాయలు వచ్చాయండి. మీకు కప్తో కూడా కొలిచి చూపిస్తున్నాను. పకోడీకి ఎప్పుడు కూడా మనం సన్నగా కట్ చేయాలి, పొడవుగా కట్ చేయాలి, అప్పుడు పకోడీ బాగుంటుంది. ఇప్పుడు కప్తో 1 కప్పు వేసాను. 2 కప్పులు నిండుగా వచ్చాయండి ఈ 4 ఉల్లిపాయలు కట్ చేసిన ముక్కలు. ఉల్లి పకోడీకి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుని శనగపిండి తక్కువ వేసుకుని చేసుకుంటే బాగుంటుంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా ఏమి ఉండదండి. 2 కప్పులు ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఇందులోకి శనగపిండి నేను ముందే జల్లించి పెట్టుకున్నాను. వెయిట్లో అయితే 100 గ్రాముల శనగపిండి. కప్తో కూడా మీకు చూపిస్తున్నాను. 1 కప్పు శనగపిండి వచ్చిందండి. ఖాళీగా ఉన్న ఒక స్టీల్ పళ్ళెం కానీ బేసిన్ కానీ తీసుకుని ఉల్లిపాయ ముక్కలు అందులో వేసేసి సరిపడా సాల్ట్ వేసి నేను 1/2 టీ స్పూన్ వేస్తున్నానండి. పకోడీలకి శనగపిండితో ఐటెం చేసిన సాల్ట్ అయితే తక్కువ పడుద్ది, కొంచెం ఎక్కువైనా సరే ఉప్పు గసం అయిపోద్ది. మీరు రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకుని ఉల్లిపాయ ముక్కలను బాగా కలపండి. ఉల్లిపాయలో ఉన్న వాటర్ అంతా వచ్చేసేలా కాసేపు ఉప్పు వేసిన తర్వాత కలుపుకోవాలి. కరెక్ట్గా 100 గ్రాముల శనగపిండికి 250 గ్రామ్స్ కానీ 300 గ్రామ్స్ కానీ ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే కరెక్ట్గా సరిపోద్దండి. వాటర్ అంతా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసిన ముక్కలు వేసుకోవాలి. అలాగే అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ కొత్తిమీర, కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి పకోడీలోకి. ఇందులోకి జల్లించి పక్కన పెట్టుకున్నాం కదా పిండి, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. మీకు జీలకర్ర టేస్ట్ నచ్చితే జీలకర్ర వేసుకోండి, లేదా వామ్ అయినా వేసుకోవచ్చు. నేను జీలకర్ర వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల పకోడీ టేస్ట్ అయితే బాగుంటుందండి, గుల్లగా వస్తుంది. ఇప్పుడు ఈ 1 కప్పు శనగపిండి తీసుకుంటున్నాను. శనగపిండి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇందులోకి బియ్యం పిండి కూడా కొంచెం యాడ్ చేయాలంటే క్రిస్పీగా వస్తాయి పకోడీ. బియ్యం పిండి 2 స్పూన్లు వేస్తున్నాను. ఎక్కువ వేసినా గట్టిగా వస్తాయి. 100 గ్రాముల శనగపిండికి ఇలా 2 స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్, సాల్ట్ ఇవన్నీ ఈ పిండికి పట్టేలాగా బాగా కలుపుకొని గట్టిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకునేటప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటే చాలు. ఉల్లిపాయలోంచి వచ్చిన వాటరే సరిపోద్ది. నేనైతే 1 టేబుల్ స్పూన్ వాటర్ వేస్తున్నానండి. చూసుకోండి, ఒక్కసారి ఎక్కువ వేసేసుకుంటే మీకు మరి పకోడీలు అయితే మెత్తగా వచ్చేస్తాయి. నేను 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసి ముద్దలా కలుపుతున్నాను గట్టిగానే. పకోడీలు ఎప్పుడు మనం ఇలా గట్టిగా కలుపుకుని వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. అదే కొంచెం వాటర్ ఎక్కువైంది అనుకోండి మెత్తగా వచ్చేస్తాయి. ఈ విధంగా కలుపుకున్న వేసిన పక్కన పెట్టుకుని పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని మరగనివ్వాలి. ఆయిల్ మరిగిందో లేదో చెక్ చేద్దాం. కొంచెం పిండిని వేసామండి. ఆయిల్ బాగా మరిగింది. ఇప్పుడు ఫ్లేమ్ని తగ్గించండి, ఆవిరి కొట్టేస్తుంది చేతికి. ఫ్లేమ్ని కొంచెం తగ్గించి అప్పుడు పకోడీలను కొంచెం పిండి తీసుకుని ఇలా చేతితో కొద్దిగా పకోడీల కింద మనం వేళ్ళ మధ్య నుంచి వేసుకోవాలి. పకోడీలు ఎంత చిన్నగా వేస్తే అంత బాగుంటాయండి. ముద్దల్లా వేస్తే కొంచెం పిండిలా ఉండిపోతుంది. ఇలా పల్చగా వేసుకుంటూ మొత్తం పాన్ అంతా వేసుకోవాలి. ఫస్ట్ వైపు అయితే త్వరగానే వేగిపోద్దండి, ఆయిల్ మరిగి ఉంటుంది కదా. రెండో వైపు కూడా తిప్పుకుని పకోడీల్ని
రెండో వైపు కూడా వేయించుకోవాలి. మీరు పిండి కలిపేటప్పుడు కొంచెం పసుపు వేయండి. నాకు పసుపు వేసే అలవాటు అయితే లేదు, ఫస్ట్ అయితే వేయలేదు. తర్వాత పిండిలో అయితే కొంచెం పసుపు వేసాను. పసుపు వేయడం వల్ల కలర్గా బాగుంటాయి పకోడీ. రెండో వైపు కూడా వేగిన తర్వాత ఈ పకోడీని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. ఫస్ట్ ఆయిల్ బాగా హీట్ అయిపోయి ఉంటుంది కదండి, త్వరగా వేగిపోతే. మనం శనగపిండి తక్కువ వేసాం, ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసాం కాబట్టి త్వరగా వేగిపోతే చూసుకోండి. బాగా వేగిపోయినా టేస్ట్ బాగుండవు. కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత అవి తీసేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి పకోడీని తీసేసి మళ్ళీ రెండో వాయ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలి. రెండో వాయ అయితే ఇంకా చిన్నగా నేను పలచగా వేస్తున్నానండి, సన్నగానే పకోడీ. మీ ఇష్టమండి, స్పూన్తో కూడా కొంచెం పెద్ద సైజు వేసుకోవచ్చు, ఇలా వేళ్ళతోటి చిన్న చిన్నగానూ వేసుకోవచ్చు. మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. 100 గ్రాములు శనగపిండితో 250 గ్రామ్స్ ఉల్లిపాయలు, ఒక 4 మెంబర్స్కి వస్తాయండి పకోడీ. పిల్లలు చక్కగా స్కూల్ నుంచి రాగానే ఈ స్నాక్ అయితే పెట్టేయచ్చు. అలాగే మిగిలిన పకోడీ కూడా వేసేసాను నేను. అదే మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకోండి 200 గ్రామ్స్ శనగపిండి తీసుకుని 1/2 కిలో ఉల్లిపాయలు తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ పకోడీలను ఒక బౌల్లోకి వేసుకుని పిల్లలకి సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్ట్గా ఉంటాయండి. ఇందులో జీలకర్ర కూడా వేసాము. మీకు జీలకర్ర ఇష్టం లేకపోతే వామునైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ కుకింగ్.